ఇక్కడైతే వెళ్తుండు ఫస్ట్. అక్కడ ఎన్నో చిన్న దీపం వెలుగు కనిపిస్తుంది. మొత్తం చీకటి ఉంది, ఇందులో అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు ఫ్లాష్ అయితే చూపిస్తా. వర్షం నీళ్ళు బయటికి వెళ్ళక ఇక్కడైతే బురద నీళ్ళు అయితే చాలా వరకు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం జరజం దగ్గర ఉన్న పల్లనగట్టు పైన అయితే ఉన్నాం. పైనుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. సో మొత్తం గ్రీనరీ ఉంది. చుట్టుపక్కల మొత్తం కూడా చాలా చెట్లు అయితే ఉన్నాయి. గుట్ట చుట్టూ అయితే రౌండ్ వేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద చెట్లు అవే కనిపిస్తాయి మనకు, మొత్తం గ్రీనరీ. బట్ ఈ కింద ఒకటి చాలా అయితే రాళ్ళు ఉంటాయి, అవి కుచ్చుకొని పోతాయి చెప్పులు వేసుకొని పోము కాబట్టి. చాలామంది అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు, చాలా దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే కొంతమంది అయితే ఇక్కడ మధ్యలో గుహ ఉంటుంది అని చెప్తారు చాలామంది. అందుకే మేము కూడా ఇప్పుడు వెళ్ళాం కాబట్టి ఇప్పుడైతే వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాం. సో అక్కడికే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి, మొత్తం గ్రీనరీ ఉంది. కానీ కింద మాత్రం కాళ్ళు అనేది కాళ్ళకు చాలా మాత్రం కుచ్చుకుపోతున్నాయి. సో ఇక్కడ దగ్గరలోనే ఉంది గుహ. ఇంకా 20 మీటర్స్ దూరంలో ఉంది. ఇంకో ఇవన్నీ కుచ్చుకుపోతాయి మనకు కాళ్ళు. ఇదే మనం ఇప్పుడు వెళ్ళబోయే గుహ. మొత్తం లోపల చిమ్మ చీకటి ఉంది, బురద కూడా ఉంది ఇక్కడ చాలా వరకు అయితే. వర్షం నీళ్ళు బయటికి వెళ్ళక ఇక్కడైతే బురద నీళ్ళు అయితే చాలా వరకు ఉన్నాయి. లోపల అయితే అసలు ఏం కనిపిస్తలేదు, అందుకే అక్కడ ఆగిండు. ఇక్కడ మొత్తం బురద ఉంది, కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. అలా అయితే ఏం కనిపిస్తలేదు, మొత్తం చీకటి ఉంది. అదైతే వెళ్తుండు ఫస్ట్. అక్కడ ఎన్నో చిన్న దీపం వెలుగు కనిపిస్తుంది. మొత్తం చీకటి ఉంది, ఇందులో అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు ఫ్లాష్ అయితే చూపిస్తా. అసలు ఏం కనిపిస్తలేదు. అక్కడ దీపం దగ్గరకైతే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ మేము అతన్ని ఫస్ట్ టైం చూడంగానే భయం వేసింది, కానీ ఒక ఆయన ధ్యానంలో ఉన్నాడు. అతనికి ఏం డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ రిటర్న్ అయితే మేము వచ్చేస్తున్నాం. మొత్తం చీకటి ఉంది, అందులో అసలు ఏం కనిపించలేదు. గుహనైతే మొత్తం లోపల నుంచి అయితే చూసేసినాం. బాగానే ఉంది, బట్ కొద్దిగా చీకటి ఉంది వల్ల అందులో వ్యక్తులు ఒక అతను కనిపించాడు, ఇంకో వ్యక్తి కూడా ఉండు ధ్యానంలో ఉన్నాడు. అతను ఇద్దరు కూడా ధ్యానంలో ఉన్నారు. సో వాళ్ళకి అసలు ఏం డిస్టర్బ్ చేయకుండా నేనైతే వచ్చేసినాం. ఇక్కడ వర్షం పడ్డది కాబట్టి చాలా అయితే వాటర్ అనేది చాలా అయితే ఉండిపోయినాయి. మొత్తం బురద బురద ఉంది, నడవడానికి కూడా అసలు అందులో. సో ఇప్పుడు పైన శివలింగం ఉందన్నారు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్దామని అనుకుంటున్నాం. పైనకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎక్కాలి.